సో ఇవాళ మన షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డే 2 రైట్. మాకు లాస్ట్ టైం ఫ్రైడే రోజు మీకు హోల్డ్ చేసి చూపించాను. సో ఇవాళ దాంట్లో నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను, మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాను. సో మళ్ళీ వచ్చిన ఇన్వెస్ట్మెంట్ని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. సో మళ్ళీ వచ్చిన ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ప్రాఫిట్ వచ్చే వరకు హోల్డ్ చేస్తాను, జీరో రిస్క్తో ఉంటాను. హ్యాపీగా ఎవ్రీడే నాకైతే మంచి ప్రాఫిట్ అయితే వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటాను. మీరు కూడా అదే విధంగా ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీరు కూడా చేయొచ్చు. ఖచ్చితంగా ఎవ్రీడే ఫాలో అవుతుండండి సిరీస్, మీకు మంచి స్టఫ్ దొరుకుతుంది, నాలెడ్జ్. ఓకేనా, ఖచ్చితంగా చూస్తూ ఉండండి. సో మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ధరల్ని మనం కోరుకోవాలి. ఏదైతే మనకు మనీ ఇస్తుందో దాన్నే మనం తీసుకోవాలి తప్ప సో వేరే విధానికి డిస్ట్రాక్ట్ అయ్యి మనం మనీ అయితే లాస్ అవ్వద్దు. ఓకేనా, వీడికి వచ్చి ఆఫ్లైన్ బ్యాచ్ వాళ్ళకి కూడా నేను అదే చెప్తాను, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఇన్వెస్ట్మెంట్ చేస్తే జీరో రిస్క్ ఉందా లేదా, సో ఇది కూడా చూసుకోవాలి. ఓకేనా, ఇవన్నీ చూసుకొని మనం హ్యాపీగా అయితే సో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి అయితే మనం చెక్ చేద్దాము. ఇవాళ ఎంత ప్రాఫిట్ వచ్చిందో కూడా మీకు చెక్ చేసి చూపిస్తాను. ఒకసారి చూసిన తర్వాత సో అదేవిధంగా రేపటికి అనాలిసిస్ చేసుకొని కమోడిటీస్ అదేవిధంగా ఇంట్రాడే స్టాక్స్ కూడా మనం అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో మనం ఫ్రైడే రోజు హోల్డ్ చేసాం కాబట్టి అది హోల్డింగ్స్లోకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశాను చూడండి, 1040 దగ్గర ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో పోర్ట్ఫోలియోకి వెళ్ళిపోతే హోల్డింగ్స్లో ఉంటుంది. ఓకేనా, సో ఇది మనం ప్రాఫిట్ కాదండి, ఎందుకంటే మనం సెల్ చేసిన తర్వాత మార్కెట్ ఎంత పడిపోయింది దాన్ని బట్టి అయితే ఇది మనకు చూపిస్తుంది, ఇది సెట్ అయిపోతుంది. ఓకేనా, సో మనకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి ఇక్కడ చూడండి, MCXలో నేనైతే హోల్డ్ చేశాను. చూడండి, MCX మంచి స్టాక్, ఇది మంచి గ్రాండ్ ప్రాఫిట్ అయితే నాకైతే ఇవ్వడం జరిగింది. మంచిగా అయితే ప్రాఫిట్ ఎర్లీ మార్నింగే ఓపెన్ అవ్వగానే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాను. సో ఈ విధంగా ప్రతి దాంట్లో లాజిక్ తో సహా నేను ఎంటర్ అవుతున్నాను. మంచి ఎంటర్ అయ్యి ప్రాఫిట్ అయితే బుక్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఏంటంటే చాలా సింపుల్ థింగ్ అండి, ఒక స్టాక్ మంచిగా అనాలిసిస్ చేసి ఎండ్ ఆఫ్ ద డే తీసుకొని సో దాన్ని ఓపెన్ అయితే బీటీఎస్ లో ప్రాఫిట్ తీసుకోవడం, లేకపోతే ప్రాఫిట్ వచ్చే వరకు హోల్డ్ చేయడం, ఇవన్నీ నా హోల్డింగ్ స్టాక్స్. ఓకేనా, లాంగ్ టర్మ్ 10 to 15 years హోల్డింగ్ కోసం అని పెట్టుకున్నాను. సో ఇదైతే చూసారు కదా, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డే 2. సో ప్రాఫిట్ అయితే బుక్ చేసాం. సో రేపటికి ఒకసారి మార్కెట్లో అనాలిసిస్ అయితే చెక్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. ఫస్ట్ మార్కెట్లు ఇవాళ మాట్లాడుకుంటే కనుక సో యాక్చువల్గా ఇండిగో గురించి మాట్లాడుకోవాలి, బట్ మనం లాస్ట్ లో మాట్లాడుకుందాము. సో మార్కెట్ చూసుకుంటే కనుక మొత్తం ఇవాళ అన్ని స్టాక్స్, ఆల్ ఆఫ్ ద స్టాక్స్ 99 స్టాక్స్ వాళ్ళ ఇండెక్స్ కూడా మొత్తం మనకైతే రెడ్ లో క్లోజ్ అయినవి. సో చాలా అంటే చాలా ఎక్కువగా సో మనకైతే పర్సెంటేజ్ ప్రకారం అయితే డ్రాప్ అయిపోయింది. కాబట్టి రేపటికి అనాలిసిస్ చేసుకుంటే ఏ విధంగా చేసుకోవచ్చు. మార్కెట్ ఇప్పుడు చూసుకుంటే అయితే ఒకసారి 1 hour టైం ఫ్రేమ్ లో చూపిస్తాను. ఏదైతే క్రూషియల్ లెవెల్ ఉందో ప్రీవియస్ గా కాస్త కొన్ని డేస్ నుంచి సో మార్కెట్ అక్కడికి వచ్చైతే మనకైతే క్లోజ్ అవ్వడం జరిగింది. సో దీన్ని మనము సో రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే కనుక ఒకసారి చూడండి, రేపు కనుక మార్కెట్స్ సో సేమ్ ఇదే ట్రెండ్ కనుక ఫాలో అయితే కనుక మనం లాస్ట్ ప్రీవియస్ డేస్ గా అనుకుంటున్నాము డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది, హైలో ఉన్నాయి కాబట్టి 59,000 నుంచి కనుక బ్రేక్ అయితే మనకు 58,700 వరకు అయితే మార్కెట్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే మనకు మార్కెట్ లో ఉంది. ఒకవేళ కనుక రేపు మార్కెట్ లో చూడండి ఇది ట్రెండ్ ఛానల్ అయితే ఫాలో అవుతుంది, దీని లోపలికి ఎంటర్ అయితే కనుక మళ్ళీ 59,600 వరకు అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. సో దీనిపైన వెళ్తే కనుక లైవ్ చార్ట్స్ కంపల్సరీ మనం ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, జాయిన్ అయిపోండి. సో ఇది రేపటికి మనకు బ్యాంక్ నిఫ్టీలో అనాలిసిస్. సో ఈ ట్రెండ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్, కాస్త దీన్ని మీరు ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం మనము, ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ అండి. ఓకేనా, సో నిఫ్టీ 50లో వచ్చేసి మనము ప్రీవియస్ గా ఏదైతే మనం క్రూషియల్ లెవెల్ అనుకున్నామో సో చూడండి, సో ఆ లెవెల్ దగ్గరికి అయితే మార్కెట్ అయితే సో రావడం జరిగింది. చూద్దాం రైట్. సో ఆ లెవెల్ దగ్గర ఒక 1 hour టైంలో ఒకసారి చెక్ చేసుకుందాము. సో ప్రీవియస్ గా ఏదైతే మనకు క్రూషియల్ లెవెల్ గా ఉందో చూడండి, సూపర్ సపోర్ట్ గా ఏదైతే పనిచేస్తా ఉందో సో మార్కెట్ అయితే సో ఆ సపోర్ట్ దగ్గరికి మళ్ళీ మార్కెట్ అయితే రావడం జరిగింది. రేపు కనుక ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ కాకుండా లేకుంటే ఈ లెవెల్ బ్రేక్ చేయకుండా ఉండే ఇక్కడ నుంచి మార్కెట్ మూవ్ ఇస్తే కనుక మనకు మళ్ళీ హై 26,000 వరకు అయితే మళ్ళీ మార్కెట్స్ అయితే ఇవాళ ఎక్కడి నుంచి డ్రాప్ అయ్యో మళ్ళీ అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు ఇలాగే V-షేప్ రికవరీ, ఎందుకంటే లాస్ట్ V-షేప్ రికవరీ అనుకున్నాము, బట్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఒకవేళ మళ్ళీ కనెక్ట్ అయితే కనుక 26,300 వరకు అయితే మళ్ళీ మార్కెట్స్ అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ కనుక మనకు ఈ లెవెల్ ఏదైతే ఉందో 26,800 లెవెల్ ఏది ఉందో ఒకవేళ బ్రేక్ అయితే కనుక మార్కెట్స్ వచ్చేసి మనకి సో ఒకసారి చూద్దాము, సో 25,800 వరకు అయితే మార్కెట్స్ అయితే మనకు డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాస్త జాగ్రత్తగా ట్రేడ్ తీసుకుంది, కానీ మార్కెట్ లో కాస్త అగ్రెసివ్ గా బేరీ సైడ్ ఉన్నాయి రైట్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే
సో మనకు వచ్చేసి సెన్సెక్స్ కూడా ఇవాళ చాలా డ్రాప్ అయింది 600 పాయింట్స్. ఏదైతే లాస్ట్ ప్రీవియస్ గా మనం అయితే లెవెల్స్ ఫాలో అవుతున్నామో ఆ లెవెల్స్ మధ్యలోనే మనకైతే మార్కెట్ ట్రెండ్ అవుతా ఉంది, రైట్. సో రేపు కనుక మార్కెట్స్ మనకు 84,700 నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మూవ్ అయితే కనుక సో ప్రీవియస్ గా ఏదైతే మనకు సూపర్ రెసిస్టెన్స్ గా ఉందో 85,400 అనేది మనకు ఫస్ట్ రెసిస్టెన్స్, అదేవిధంగా 86,000 అనేది మనకు సెకండ్ రెసిస్టెన్స్ గా ఉండే ఛాన్స్ ఉంది. ఒక్కసారి దీంట్లో మనము రైట్ సో చూస్తే కనుక ఏదైతే స్వింగ్ ఉందో ఒకవేళ ఈ ఫాల్ అయితే కంటిన్యూ అయితే ఓకేనా, ఏదైతే మనం చూస్తున్న ఫాల్ కంటిన్యూ అయితే కనుక నెక్స్ట్ 83,000 అనేది మనకు బిగ్ టార్గెట్ గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైతే ఈ స్వింగ్ ఉందో 84,000 రైట్, ఒక్క నిమిషము 84,150 అనేది మనకైతే డౌన్ సైడ్ నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ సపోర్ట్ గా ఉండే ఛాన్స్ ఉంది. ఇది మనకు సెన్సెక్స్ లో క్రూషియల్ లెవెల్స్. లైవ్ రిజల్ట్స్ లో నేను లైవ్ చార్ట్స్ లో ఇంకా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటాను ఫ్రీ గ్రూప్ లో, ఒకసారి అక్కడ చూడండి ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కమోడిటీస్ చూసుకుంటే కనుక మార్నింగ్ మనకి ఏమైందండి, సో మనకు కాస్త డౌన్ లో ఓపెన్ అయిన మార్కెట్స్, సో రైట్, ఎందుకంటే గ్యాప్ డౌన్ లో పోయిన మార్కెట్ దాన్ని మొత్తం రికవరీ చేస్తూ అయితే అప్ సైడ్ పోయింది. దీంట్లో మనం పొజిషన్ కూడా తీసుకోవడం జరిగింది, దగ్గర 1000+ పాయింట్స్ అయితే రన్ అయింది, చూపిస్తాను. సో ఇదే అండి మార్నింగ్ తీసుకున్నాము. సో 1000+ పాయింట్స్ అయితే దగ్గర ఇప్పుడు రన్ అవుతా ఉంది దీంట్లో. సో కాబట్టి సో ఈవినింగ్ ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు ఒకవేళ కనుక నేను ప్రీవియస్ కూడా చెప్పాను 1,84,000 వరకు అయితే మార్కెట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి ప్రీవియస్ అనాలిసిస్, అదేవిధంగా రీచ్ అయింది. ఇప్పుడు కూడా సో ఒకవేళ కనుక 1,83,200 కనుక బ్రేక్ అయితే కనుక 1,84,000 అయితే రీచ్ అవ్వచ్చు. ఒకవేళ కనుక మళ్ళీ మనకి స్వింగ్ ని బ్రేక్ చేస్తే కనుక 1,82,400 బ్రేక్ చేస్తే కనుక ఏదైతే డ్రాప్ పాయింట్ ఉందో 1,81,275, ఒకవేళ ఇది కనుక బ్రేక్ అయితే కనుక 1,79,000 అయితే క్రూషియల్ లెవెల్ ఉందో మళ్ళీ అక్కడికైతే మనకు మార్కెట్స్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ గోల్డ్ లో చూసుకుంటే కనుక గోల్డ్ కూడా మనకు చాలా వరకు రికవర్ ఇచ్చిందండి, డ్రాప్ అయిన మార్కెట్ రికవర్ ఇచ్చింది. సో ఏదైతే క్రూషియల్ లెవెల్ ఉందో ఆ క్రూషియల్ నుంచి వెళ్ళి వీ షేప్ రికవర్ లో ఏదైతే మనకు హై ఉందో సో చూడండి లాస్ట్ టైం మనకు టార్గెట్స్ ఇచ్చుకున్న పాయింట్స్ ఇవన్నీ ఓకేనా. సో టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. ఒకవేళ కనుక 1,30,800 పైన మనకు మార్కెట్ సస్టైన్ అయ్యి బ్రేక్ అయితే కనుక 1,31,600 వరకు అయితే మనకు మార్కెట్ లో వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే మనకు మార్కెట్ డ్రాప్ అయితే కనుక మార్కెట్స్ వచ్చేసి 1,29,300 వరకు అయితే మార్కెట్స్ మళ్ళీ డౌన్ సైడ్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాస్త ఇక్కడ మనకు పాజిటివ్ సైడ్ మూవ్ అయినట్టే మూవ్ అవుతున్నాయి, మళ్ళీ డౌన్ అవుతున్నాయి కాబట్టి కాస్త అగ్రెసివ్ ఇవ్వకుండా తక్కువ లాట్తోటి ప్లాన్ చేసుకోండి ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు క్రిప్టో అండి. సో క్రిప్టో కాస్త రికవరీ సైడ్ మూవ్ అవుతా ఉంది చూడండి. సో ఇక్కడ మనకైతే ప్రీవియస్ గా ఏదైతే కన్సాలేషన్ ఉందో సో దాన్ని మొత్తం బ్రేక్ చేసి మనకు మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే మూవ్మెంట్ ఇచ్చింది. సో మళ్ళీ కాస్త రీటెస్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ అయితే బ్రేక్ చేసింది. ఒకవేళ కనుక దీనిపైన మార్కెట్ మనకు సస్టైన్ అయ్యి ఒక సూపర్ క్యాండిల్ ఇస్తే కనుక నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 95,800 వరకు అయితే మనకు మార్కెట్ లో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాస్త జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే పాజిటివ్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, డౌన్ సైడ్ ఏం ప్లాన్ చేయకండి బిట్ కాయిన్ ఇప్పుడు ఓకేనా. సో ఒకవేళ కనుక 88,000 దగ్గరకు మళ్ళీ మార్కెట్ రిటర్న్ అయితే కనుక మళ్ళీ సెల్ వచ్చినట్టు మళ్ళీ మనం అయితే భావించవచ్చు. అప్పటి వరకు అయితే మనకు బిట్ కాయిన్ లో మీరు ఎలాంటి పొజిషన్ అయితే సెల్ సైడ్ కాస్త అగ్రెసివ్ అయితే పోకండి, తీసుకోండి బట్ అగ్రెసివ్ అయితే పోకండి ఓకేనా. సో కాబట్టి ఇది మన అనాలిసిస్. సో మనం ఇప్పుడు ఇంట్రాడే స్టాక్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ స్టాక్ వచ్చేసి మనకి ఏంటండి, సో ఇండిగో రైట్. చూడండి ఒకసారి ఇండిగో నేను లాస్ట్ టైం చెప్తున్నాను రన్ అవే గ్యాప్ అంటే ఒక గ్యాప్ తర్వాత ఒక గ్యాప్, ఒక గ్యాప్ తర్వాత ఒక గ్యాప్, గ్యాప్ తర్వాత ఒక గ్యాప్ అని చెప్పేసి మనకు ఎవ్రీడే గ్యాప్ అయితే అవుతుంది, గ్యాప్ డౌన్ అవుతా ఉంది. సో ఇవాళ మళ్ళీ గ్యాప్ డౌన్ అయిందంటే ఒక క్రూషియల్ లెవెల్ కి అయితే మార్కెట్ అయితే రీచ్ అయింది. బట్ ఇది ఒక ఎందుకు దీన్ని ఇవాళ నేను చెప్తున్నాను డ్రాప్ అవుతుంది కదా ఎవ్రీడే డ్రాప్ అవుతుంది, ఎందుకు దీన్ని చెప్తున్నారంటే మనకు చూడండి 6,200 అనేది హై, అక్కడ నుంచి మార్కెట్ 4,900 వచ్చింది, అంటే దగ్గర ఒక 1,300 పాయింట్లు మనకు డ్రాప్ అవడం జరిగింది. బెస్ట్ ఆపర్చునిటీ అన్నమాట ఇన్వెస్ట్మెంట్ కోసం. ఒకవేళ కనుక ఇండిగో ప్రాబ్లం అనేది సాల్వ్ అయితే సో మార్కెట్ లో మళ్ళీ మనకు రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక్కసారి రివర్సల్ వచ్చిందంటే మళ్ళీ ఒక 1 to 2 weeks లోనే ఏదైతే హై ఉందో దాన్ని మళ్ళీ మనకు ఖచ్చితంగా హిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో దీంట్లో మనకు కాస్త చూస్తుండండి. ఒకవేళ ఈ ప్రాబ్లం ఇలాగే కంటిన్యూ అయితే కనుక మార్కెట్స్ అయితే సో దగ్గర 4,200 వరకు అయితే మనకు ఇండిగో అయితే డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక సూపర్ క్యాండిల్ కూడా ఒక సూపర్ జోన్ కింద అయితే మనకు ఇచ్చింది కాబట్టి సో దీన్ని జాగ్రత్తగా చూడండి, ఇంట్రాడేకి అయితే చాలా యూజ్ అవ్వచ్చు ఓకేనా. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి డివిజ్ ల్యాబ్. ఎందుకంటే ఇది ఒక డబుల్ టాప్ తీసేసుకొని చూడండి, ఒక డబుల్ టాప్ తీసేసుకొని మార్కెట్ లో వీక్ టైం ఫ్రేమ్ లో చూపిస్తున్నాను. డబుల్ టాప్ తీసుకొని నెగిటివ్ ట్రెండ్ చూడండి 1 2 3 4 5 దగ్గర ఒక 5-6 weeks నుంచి నెగిటివ్ ట్రెండ్ అయితే ఫాలో అవుతుంది. ఒకసారి 15 minutes లో చూపిస్తాను. సో చూడండి, సో నెగిటివ్ ట్రెండ్ అయితే ఫాలో అవుతుంది, ఇవాళ చాలా వరకు ఎక్కువగా ఫాలో అయింది. ఒకసారి దీంట్లో ఇంట్రాడే లెవెల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం మనము. సో ఈ లెవెల్ అయితే క్రూషియల్ లెవెల్ ఉందో క్రూషియల్ లెవెల్ డ్రాప్ చేసింది.
ఒక్కసారి ఉండండి. సో చూసుకుంటే కనుక సో మనకు ఒకవేళ ఫాల్ అయితే కనుక రేపు కంటిన్యూ చేస్తే మనకు సో 6,120 వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. రేపు ఇదే ఫాల్ కంటిన్యూ అయితే కనుక ఒకవేళ వన్స్ ఇది బ్రేక్ చేస్తే కనుక మార్కెట్లు మళ్ళీ 5,600 వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. మీకు గుర్తుపెట్టుకోండి, మంచి స్టాక్లు ఎంత డ్రాప్ అయితే అంత మనం మంచి ఇండికేషన్ లాగా భావించవచ్చు. ఎందుకంటే ఒకవేళ వన్స్ ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడి నుంచి రివర్స్ అయితే కనుక సో మనకు దగ్గర మళ్ళీ ఒక 3-4 వేల పాయింట్ల ఇన్వెస్ట్మెంట్ మనకు దొరికినట్టే మనం అయితే భావించాలి. రేపు దీంట్లో కాస్త జాగ్రత్తగా చూసి డివిజన్ లో మీరైతే ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హీరో మోటార్ ఎందుకంటే చూడండి, సో ప్రీవియస్ గా ఒక ఫుల్ స్వింగ్ లో ఉన్న మార్కెట్ ఇవాళ భారీగా డ్రాప్ అవడం జరిగింది. బట్ దీంట్లో నేను ఏం చెప్తున్నానంటే మీరు కాస్త బయింగ్ సైడ్ మాత్రమే ప్లాన్ చేయండి, సెల్లింగ్ సైడ్ తక్కువ ప్లాన్ చేయండి. ఎందుకంటే మంచి అగ్రెసివ్ ఉంది. ప్రీవియస్ గా చూసుకుంటే చూడండి మంచి అగ్రెసివ్ బై అయితే వచ్చింది. ఒకవేళ కనుక రేపు మార్కెట్లు కనుక చూడండి రైట్, సో మళ్ళీ 6,200 కనుక బ్రేక్ చేస్తే కనుక 6,227 వరకు మార్కెట్లు అయితే అప్ సైడ్ అయితే రన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇంత లెవెల్ పైన బ్రేక్ చేస్తే నేను లైవ్ చార్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో హీరో మోటార్, అదేవిధంగా డివిస్ ల్యాబ్, అదేవిధంగా ఇండిగో రేపైతే మీరు ఇంట్రాడే స్టాక్స్ లో అయితే యాడ్ చేసుకోండి. సో చూసారు కదండి, సో ఇది మన రేపటికైతే అనాలిసిస్. స్టాక్స్ చూసాము, కమ్యూనిటీ చూసాము, అదేవిధంగా క్రిప్టో చూసాము, ఇండియన్ మార్కెట్స్ కూడా చూసాము. సో ఇవన్నీ మీరు చూసారు కదా, మన అనాలిసిస్ మీకు ఎలా యూజ్ అవుతుంది, సో యూస్ఫుల్ ఉందా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇది తీసుకొని ఎవరైనా ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారా, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎంతమంది ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఒకసారి కామెంట్ చేయండి, చేద్దాము. దానివల్ల మనకి ఏమన్నా ఫర్దర్ గా మీకు హెల్ప్ చేసే విధంగా ఏదో ఒక విధంగా నేనైతే చేస్తాను. సో ఓకేనా, రేపు మనకు సో 100 CR ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన సో ఒక చిన్న లైవ్ అయితే ఉండొచ్చు రేపు 11 AM వరకు. కంపల్సరీ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా, సో మీకు ఏమనిపించిన కామెంట్ చేయండి. మీ స్టాక్ మార్కెట్ ఫ్రెండ్ తోటి ఖచ్చితంగా మన అనాలిసిస్ ని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.